మన్ కీ బాత్ పేరుతో ప్రతి వారము పబ్లిక్తో మాట్లాడేటటువంటి నరేంద్ర మోడీ తాజాగా ఈ దఫా మన్ కీ బాత్లో రాజ్యాంగానికి సంబంధించి కాలపరీక్షను తట్టుకున్నాం అంటూ దాని గురించి మాట్లాడుతూ మన తెలుగువాడైనటువంటి అక్కినేనిని అట్లాగే హిందీ సినిమా నటుల్ని కూడా గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రఖ్యాత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటకౌశలం మీద మోడీ ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమాను అక్కినేని మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అక్కినేనితో పాటు రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా వంటి సినీ దిగ్గజాల శత జయంతి వేడుకలు ఈ ఏడాది జరగడాన్ని ప్రస్తావించారు. భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటే మరో అవకాశం మనకు ఈ రూపంలో లభించిందన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా దేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారు. మహమ్మద్ రఫీ గానమాధుర్యం ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని స్పృశిస్తుంది. ఏ సందర్భంలోనైనా భావానికి తగ్గట్టు సజీవ గాయత్రాన్ని ఆయన అందించడం వల్లనే ప్రస్తుత యువత కూడా రఫీ పాటలను ఆలకిస్తోంది. వీళ్ళ జీవితాలు మన చలనచిత్ర పరిశ్రమకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. తొలిసారిగా ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సు వేవ్స్ని వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ఢిల్లీలో నిర్వహించబోతున్నామని మోడీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేవలం 1000 మంది భారతీయులు ఉన్న పరాగ్వే వంటి దేశాల్లో కూడా ఆయుర్వేదానికి లభిస్తున్న ఆదరణ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.